వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. హిందువులందరూ ఐకమత్యంతో మెలిగినప్పుడే విజయాలు చేరుతాయి. మైసూరు దత్తపీఠ ఉత్తర పీఠాధిపతి శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ రాష్ట్రంలో ఉన్న హిందువులందరూ కూడా ఐకమత్యంతో మెలిగినప్పుడే విజయాలు చేకూరుతాయని మైసూరు దత్తపీఠ ఉత్తర పీఠాధిపతి శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని కొత్తపేటలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న అష్టాదశ వార్షిక బ్రహ్మోత్సవాలకు వారు ముఖ్య అతిథులుగా వీక్షేసి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, దత్తస్వామి, పద్మావతి విగ్రహాలకు పూజలు ప్రత్యేకంగా నిర్వహించారు. అనంతరం భక్తాదులకు దైవానుగ్రహం పట్ల పలు విషయాలను తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 18 సంవత్సరాల క్రితం ఈ గుడిలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ యూత్ కమిటీ మేటికల బాల, శంకరప్ప స్వామి, సాగ శ్రీనివాసులు, ఆలయ కమిటీ మేటికల కుల్లాయప్ప, దత్తశివ, శంకర సంజీవులు, బిల్లే నాగప్ప, గుద్దిటి రామాంజనేయులు, సాగా సురేష్ అర్చకులు పాల్గొన్నారు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద. మన ధర్మవరం క్షేత్రంలో పూజ్య గురుదేవులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు 18 సంవత్సరాల క్రితం లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠ చేసి స్థాపన చేశారు. ఈ సన్నిధానంలో, ఈ గొప్ప క్షేత్రంలో ఇప్పుడు 18వ వార్షికోత్సవం జరుపుకుంటూ ఉన్నారు. ఇక్కడ నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలే కాకుండా బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు కూడా చాలా బాగా జరుగుతూ ఉన్నాయి. శ్రావణ మాసం కూడా చాలా బాగా చేస్తారు. మొన్న వైకుంఠ ఏకాదశి వేలాది మంది భక్తులు వచ్చి స్వామిని దర్శనం చేసుకుని వెళ్ళారు. ఉత్తర ద్వార దర్శనంలో, ఆ వైకుంఠ ద్వార దర్శనంలో స్వామిని చూసుకుని అందరూ ఆనందించారు. ఎందుకంటే స్వామి అట్లా కోరిన కోరికలన్నీ తీరుస్తూ ఉన్నారు. అటువంటి ఆ శక్తిని ఇక్కడ స్థాపన చేశారు. వరాహస్వామి, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, దత్తాత్రేయ స్వామి, పద్మావతి అమ్మవారు. ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. అటువంటి ఈ క్షేత్రంలో గోశాల కూడా చాలా చక్కగా ఉన్నది. ఇక్కడి నుంచి సామాజిక కార్యక్రమాలు, ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారిని ఇంకా బాగా ప్రోత్సహించడానికి ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. నిన్న కళ్యాణం కూడా చాలా బాగా చేసుకున్నారు ఆదివారం. ఇంకా వార్షికోత్సవంలో ఈరోజు రేపు 2 చివరి రోజులు ఇక్కడ కార్యక్రమాలన్నీ బాగా జరగని. చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి స్వామిని దర్శనం చేసుకోండి. మీ కోరికలన్నీ కూడా ఆ స్వామి తీరుస్తాడు. మీకందరికీ ఆ స్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండని అని చెప్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త. స్వామి, రాష్ట్రంలో ఉన్నటువంటి హిందూ దేవాలయాలపైన ప్రస్తుతం ఏ విధంగా హిందువులపైన కొంచెం దాడులు జరుగుతున్నాయి, దానిపైన ఒక పీఠాధిపతులుగా మీరిచ్చే సలహా హిందువులకు? హిందువులందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి. కలిసి ఉంటే మనకు బలం. కలయికే బలం తప్ప విడిపోవటం అనేది బలం కాదు. అట్లా కలిసే కార్యక్రమమే మొన్న జరిగింది. హైందవ శంఖారావము అని చెప్పి గన్నవరంలో పూజ్య గురుదేవులు స్వామిజీ వారు కూడా వెళ్ళారు, మేము వెళ్ళాము. అటువంటి కార్యక్రమాలు అప్పుడప్పుడు జరుగుతూ ఉండాలి. అందరూ హిందువులందరూ చేరుతూ మాట్లాడుకుంటూ ఉండాలి. మన ఆలయాలు మనం ఎట్లా కాపాడుకునేది. ఒక ఊర్లో ఏదైనా ఒక ఆలయం శిథిలమైపోతూ ఉంటే వెళ్ళి ఆ ఆలయాన్ని రక్షణ చేసుకునేది, ఆ ఆలయానికి కావలసిన సేవలు ఏమున్నాయో అవన్నీ చేసేది, ఇవన్నీ మనం చేసుకుంటూ, అట్లాగే కొన్ని దాడులు జరిగినప్పుడు మనం కూడా కొంచెం జాగ్రత్తగా, అలాగే ముందే ఆలోచన చేసుకుని ఇటువంటివి జరగకుండా మనకేముందిలే అనేసి వదిలేసి ఉండేది కాకుండా అందరూ కలిసికట్టుగా ప్రశ్నించే ఒక స్వభావం మనలో ఉంటే గనక అప్పుడు ఇటువంటి దాడులన్నీ కూడా సమసిపోతాయి, తగ్గుతాయి. మనకి ధైర్యం పెరుగుతుంది. ఇతరులు కూడా అటువంటి సాహసము, ధైర్యము చేయరు. అలా కలిసిమెలిసి ఉందాము. మన ఆలయాల్ని మనం కాపాడుకుందాము. ఆలయాలు బాగున్నప్పుడు ధర్మం బాగుంటుంది. అందుకనే స్వామిజీ వారు ఇన్ని ఆలయాలు నిర్మాణం చేసింది. ఈ ఆలయాల్ని కాపాడుకుంటూ కొత్త ఆలయాలు వస్తూ ఉంటాయి, కానీ పాత ఆలయాలు, అట్లే జీర్ణమైపోతూ ఉన్న ఆలయాలు, వాటిని మనం కాపాడుకోవాలి. చాలా పురాతనమైన ఆలయాలు, ఎంతోమందికి అన్నం పెట్టి చదువు చెప్పిన గుడులు, అవే బడులు. అటువంటి ఆలయాల్ని మనం కాపాడుకున్నప్పుడు మన హిందూ ధర్మం అనేది ఇంకా బాగా భద్రంగా, బలంగా ఉంటుంది. ఇప్పుడు అదేవిధంగా స్వామి, రాష్ట్రంలో కొన్ని అతి ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు, ఉదాహరణ శ్రీశైలము, తిరుమలలో అన్య మతస్థులు వస్తున్నారు. వాళ్ళని బయటికి పంపడానికి ఒక పీఠాధిపతులుగా ఉన్నటువంటి మీ యొక్క సందేశం ఎలా ఇస్తే హిందువులంతా కలిసి ఉండే అవకాశం ఉంటుందని మీరేం అనుకుంటున్నారు?
ఆలయంలో సేవ చేసే వాళ్ళకి స్వామి అంటే భక్తి లేకపోతే అక్కడ సేవ చేయటం అనవసరం. సేవ కాదు, ఉద్యోగం. వాళ్ళ సేవ ఎట్లా అవుతుంది? భక్తిగా. ఆ స్వామి అంటే భక్తి ఉన్నప్పుడు అక్కడ చేర్చుకోవాలి. ఆ భక్తి ఉన్నప్పుడే వాళ్ళు అక్కడ చెయ్యాలి. భక్తి లేకుండా ఊరికే ఏదో జీవిక డబ్బులు అన్నట్టుగా ఉంటే అది ఆ ఆలయానికి అది అంత శోభ కాదు. అందువల్ల ఆ భక్తి ఉన్న వాళ్ళని, ఎందుకంటే ఆలయంలో వచ్చే భక్తుల్ని కూడా గౌరవించాలి. భక్తులే భగవంతుడు అని భగవంతుడు చూస్తాడు. ఆయన దృష్టి అట్లా ఉంటుంది. మరి వచ్చిన వాళ్ళతో బాగా నవ్వుతూ మాట్లాడటం, వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చూసుకోవటం, అట్లే ఆలయం కూడా బాగా భక్తిగా చూసుకోవటం. అట్లా ఎవరికైతే స్వామి మీద మనస్సు ఉంటుందో, భక్తి ఉంటుందో అటువంటి వాళ్ళే ఆలయాల్లో ఉద్యోగానికి చేరితే మంచిది. అట్లా చేరితేనే బాగుంటుంది మన హైందవ ధర్మం. జై గురుదత్త. జై గురు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.